వారాహి సిల్క్ షోరూంలో వైశ్య లైమ్ లైట్ అవార్డ్ పోస్టర్ వైశ్య లైమ్ లైట్ ప్రతినిధి ఇమిడి శివ పెనుగొండ సుబ్బారాయుడు ఆవిష్కరించారు. డిసెంబర్ 27న విజయవాడలో ఆంధ్రలెక్స్ వేదికగా వారాహి సిల్క్స్ పవర్డ్ వైశ్య లైమ్ లైట్ అవార్డ్ ఫర్ ఉమెన్ 2025 కార్యక్రమం జరగనుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అవార్డ్స్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిందన్నారు. ఇప్పటి వరకు 9 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసిన ఈ కార్యక్రమం సమాజంపై సార్థకమైన ప్రభావం చూపిన ప్రతిభావంతులు, మహిళలు, పురుషులను సత్కరించిందని తెలిపారు. వారాహి సిల్క్ లో 26వ తారీఖు మటుకు ఎవరైతే 5,000 రూపాయల బిల్లింగ్ చేస్తారో వాళ్ళందరికీ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ లో ఒక ఎంట్రీ టికెట్ ఫ్రీగా ఉంటుందండి. ఎవరైనా ఒప్పించుకోవచ్చు. అందుకు వారాహి సిల్క్ లో 26వ తారీఖు మటుకు ఎవరైతే 5,000 రూపాయల బిల్లింగ్ చేస్తారో వాళ్ళందరికీ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ లో ఒక ఎంట్రీ టికెట్ ఫ్రీగా ఉంటుందండి. ఎవరైనా ఒప్పించుకోవచ్చు. ప్రపంచంలో ఎవరికైనా ఒక గుర్తింపు వచ్చిందంటే అందరూ గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఆ గుర్తింపు కూడా గొప్పగా దొరికితే ఎలా ఉంటుందన్న మీమాంసలో ఉన్నప్పుడు వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఒక వేదికగా వస్తుందండి. ఈ వేదికలో గత 9 సీజన్లు హైదరాబాద్ లో జరుపుకున్నామండి. ఇదో 10వ సీజన్ గొప్పగా విజయవాడలో చేసుకోబోతున్నాము. ఈ గొప్ప విషయంలో విజయవాడలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మహిళలదండి ఈ అవార్డు సీజన్. అండ్ మహిళలంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తింపు ఇవ్వాల్సిందే. ఈ స్టేజ్ ఎలా వచ్చిందంటే మహిళల యొక్క సాధికారికత మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని నలుగురికి తెలియపరిచేదే వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 2025 మనము 27వ తారీఖున శనివారం రోజు ఆంధ్రలెక్స్ కన్వెన్షన్ బెంచ్ సర్కిల్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నామండి. ఈ పర్టికులర్ ఈవెంట్ కి అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ దుబాయ్ నుంచి వస్తున్నారండి. జనరల్ గా ఎనీ వేదిక తీసుకుంటేనో ఒక ప్రాంతం వాళ్ళు మాత్రమే జనరల్ గా ఉంటారు. ఈ వేదిక యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే మన సౌత్ ఇండియానే కాకుండా మహారాష్ట్ర అండ్ దుబాయ్ నుంచి కూడా వేదిక పైన అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ ఆర్య వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ సంబంధించి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. చాలా అద్భుతంగా మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. మరి విజయవాడలో కొండ మీద కనకదుర్గమ్మ తల్లి కొండ కింద మన ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో జరగాలి అని అనుకున్నప్పుడు మరి ఉమ్మడి శివ గారు విజయవాడ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, మన అమరావతి దగ్గర ఉంది, మన క్యాపిటల్. మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకి కేటగిరీ వైజ్ లో తీసుకున్నారు. ఈ ఓటింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా ఓట్ చేయాలి అంటే ఒక నెంబర్కి ఒక ఓటు మాత్రమే. నేను నలుగురిని సెలెక్ట్ చేస్తానంటే కుదరదు. ఒక నెంబర్కి ఒక ఓటుతో కనుక తీసుకుంటే అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది ఆ సెల్ నెంబర్. సో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ద ఉమెన్. ఉమెన్ ఏంటంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. బట్ నిలబడ్డాక కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తున్న ఉమ్మడి శివ గారికి మరి మానేపల్లి వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ ఫర్ ఉమెన్ 10th కేటగిరీ ఇక్కడ పెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ కూడా 27th ఈవినింగ్ వచ్చి చక్కగా ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని మిత్రుడు ఎంపడి శివ గారు స్టార్ట్ చేసి హైదరాబాద్ లో 10 సార్లు కండక్ట్ చేసి ఈ రోజున విజయవాడ రేపు 27వ తారీఖున పెట్టడం చాలా హర్షణీయం. ఇందులో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య వైశ్యులు, వైశ్యాసు మగవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఆడవాళ్ళు ఎంట పట్టున ఉండేవాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లు కానివ్వండి ఇతర అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నది. దీన్ని వ్యాపార రంగం నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంటర్ప్రెన్యూర్స్, ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ పెంచాలి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు వ్యాపారాలు చేయాలి. నలుగురు కూడా ఇంటికి పరిమితం కాకుండా, మహిళ ఇంటికి పరిమితం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ ఇవ్వటం వల్ల ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ మొదలవుతుంది. ఇంకా 10 మంది ఎంటర్ప్రెన్యూర్స్ మొదలవుతారు అనే ఉద్దేశంతో ఈ శివ గారు తీసుకున్నటువంటి దానికి మేమందరం పూర్తిగా అన్ని రకాలుగా వారు ఏది కోరితే అది సహాయ సహకారాలు అందిస్తూ మా వాళ్ళందరికీ కూడా సూచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శివ గారికి ధన్యవాదాలు. ఈ వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్ అనేది గత 9 సీజన్లుగా హైదరాబాద్ లో పెట్టడం జరిగింది. ఈ అవార్డ్స్ ఏంటంటే హైదరాబాద్ లోనే పెడుతున్నారు, ఎందుకు మీరు వేరే రాష్ట్రాల్లో వేరే చోట్ల పెట్టరా అన్నారు. సో
సో ఫస్ట్ ప్రయోగంగా అండ్ 10th సీజన్ ఈసారి యూనిక్ గా చేయాలని ఆంధ్ర ఎంచుకోవడం, విజయవాడలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. దీనికి మంచి స్పందన వచ్చింది మాకు, ఓటింగ్ రూపేణా గానీ ఇక్కడ ఉన్న మహిళల నుంచి గానీ. మీరు విజయవాడలో పెడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పని అన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని మహిళలు చాలా బాగా ఉపయోగించుకున్నారు. వాళ్ళ యొక్క అంటే ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే జనాలందరికీ, పబ్లిక్ తెలియని వాళ్ళకి కూడా తెలియజేసేటట్టుగా వాళ్ళు ఓటింగ్ గ్యాదరింగ్ కానీ చాలా బాగా జరిగింది. మంచి కోఆపరేషన్ అందించారు ఇక్కడ. అండ్ అలాగే వారాహి సిల్స్ వాళ్ళు కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము చేయడానికి సపోర్ట్ అందించారు, ఇక్కడ ఉమెన్స్ కానీ అందరూ. సో ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖు నాడు మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఉమెన్ అనేది ఒకప్పుడు అండి ఇంట్లో ఉండడం అనేది ఇప్పుడు అట్లా కాదు. ప్రతి రంగంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ యొక్క ఇంటెలిజెన్స్ అనేది జెంట్స్ కంటే లేడీస్ కే ఎక్కువ ఉంటది. ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు బిజినెస్ లో కానీ, ప్రొఫెషన్ లో కానీ, ఏ రంగంలో అయినా సరే వాళ్ళు మనకంటే కూడా జెంట్స్ అంటే లేడీస్ దేంట్లో కూడా తక్కువ కాదని చెప్పి ఎన్నో సందర్భాల్లో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. మరి దానికి విధి విధానాలు కూడా వాళ్ళు చేయటం, ఆల్రెడీ పోలింగ్ ద్వారా ఒక 10 మెంబర్స్ ని, జ్యూరీ ద్వారా ఒక 16 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా ఈ అవార్డు గ్రహీతలకి 27th బెంచర్కిల్ దగ్గర ఉన్నటువంటి జేడీ నగర్ లో ఈ అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ విజయవాడ వాయిస్ లైమ్ లైట్ యొక్క సొసైటీ గాని, ఆ యొక్క ట్రస్ట్ సభ్యులందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను.